హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ మధ్య కాలంలో నాకు అత్యంత ఆత్మీయంగా దగ్గరైనటువంటి వ్యక్తి ఇమాన్ పవన్. విత్ జాతిరత్నాలు షూటింగ్ ఎప్పుడున్నా కూడా ఇద్దరం కలిసి ఒకే రూప్లో ఉంటాం. మేకప్ అయిన తర్వాత ఇద్దరం కలిసి సెట్కి వెళ్తాం అనమాట. నిజంగా వండర్ఫుల్ వ్యక్తి, జెన్యూన్, హానెస్ట్, అమాయకత్వం, నిజంగా వండర్ఫుల్ మంచి వ్యక్తి అనమాట. సో నాకు నిజంగా ఒక సొంత బ్రదర్ లాగా ఈ మధ్య కాలంలో నాకు బాగా దగ్గర అయ్యాడు. సో ఇది మెయిన్ గేట్ కుక్ విత్ జాతిరత్నాలు. మా జాతిరత్నాలు అందరూ ఇక్కడే ఫుల్ కామెడీ చేస్తూ ఉంటారు అనమాట. మేము అక్కడ మాట్లాడుతూ ఉంటే బ్యాక్ స్టేజ్లో జాతిరత్నాలు అంతా ఇక్కడ చూస్తూ ఉంటారు. మెయిన్ స్క్రీనింగ్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. రెడీ అయ్యి వచ్చాం కాబట్టి ఇంకా సెట్ రెడీ చేస్తున్నారు అనమాట. హాయ్ ఆలి అన్నయ్య, హాయ్ చెప్పడం. ఈ మధ్యలో నాకు ఎప్పుడు గ్యాప్ దొరికినా ఆలి అన్నయ్య దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే నాకు ఆలి అన్న చాలా ఇన్స్పిరేషన్. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా రాజమండ్రి ఎంతో కష్టపడి చిన్న రోల్స్ చేసుకుని స్థాయికి అందరూ ఇండస్ట్రీలో ఆలి అన్నలా ఉండాలి, ఆలి అన్న. అందుకే మాట్లాడుతుంటే మధ్యలో తేజు అమ్మ వచ్చింది అనమాట. అమరైనా తేజు ఇద్దరు మా ఫ్యామిలీలో అనమాట. జోక్స్ చేసుకుంటాం సరదాగా. సో ఆలియా నేను చూసినా నాకు ఫస్ట్ టైం చూసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. నిజంగా వాళ్ళ గృహప్రవేశానికి ఆశీర్వదించిన టైం ఇప్పటికీ నాకు నిజంగా ఆయన ప్రేజ్ కానీ ఆ స్టైల్ కానీ స్టైల్ రా ఆయనకే సొంతం జాయిన్ అయ్యారు అనమాట. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. గాలి లేదు, పొరపాటు కూర్చుని తెలిసి కింద పడ్డావు. చాలా చేశారనమాట. నువ్వు అయితే ఆన్ స్టేజ్లోనూ ఆఫ్ స్క్రీన్లో కూడా నిజంగా అందరినీ నవ్విస్తూ సరదాగా ఉంటాడు. ఈమెడే గోమతి తల్లి. సో మొత్తం ఇంటికి వచ్చేసింది. ఇంకా మార్కెట్ టైం అనమాట. అందరం టెన్షన్ నేను డిష్ మాత్రం ఇక్కడ కొత్తగా ట్రై చేశాను అనమాట. అదేంటో ఈరోజు ఎపిసోడ్లో చూడండి. సో ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటో మాత్రం ఈరోజు ఎపిసోడ్ మిస్ అవ్వకండి.